హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు కదండి. మేము కూడా ఆషాఢ మాసం వచ్చేసింది కదా, గోరింటాకు పెట్టుకుందామని మా అపార్ట్మెంట్ కింద ఉన్న గోరింటాకు చెట్టు దగ్గరికి వచ్చామండి. తర్వాత వచ్చేసి నేను గోరింటాకు కోస్తున్నానండి. దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను గోరింటాకులో ఉన్న కొమ్మలన్నింటినీ ఏరేస్తున్నానండి. ఇవి ఉన్నట్లయితే గోరింటాకు అనేది మెత్తగా గ్రైండ్ అవ్వదు. తర్వాత గోరింటాకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒక నిమ్మ చెక్కని, కొంచెం పెరుగుని లేదంటే మజ్జిగని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కావాల్సిన అన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గోరింటాకులో వాటర్ అనేది కొంచెం చూసి యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువైనట్లయితే జోరుగా ఉంటుంది, పెట్టుకోవడానికి వీలుగా ఉండదు. తర్వాత నేను గోరింటాకుని ఒక బౌల్లోకి వేసుకొని ఇక్కడ వచ్చేసి మా అమ్మాయికి గోరింటాకు పెడుతున్నానండి. మా అమ్మాయికి పెట్టడం అయిపోయాక మా అబ్బాయికి కూడా పెట్టానండి. పిల్లలిద్దరికీ పెట్టడం అయిపోయాక ఇంకా నేను కూడా గోరింటాకు పెట్టుకుంటున్నానండి. మీలో ఎవరికైనా ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఐడియా లేదు. ఫైనల్గా వచ్చేసి మా గోరింటాకు అయితే ఇలా పండిందండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.